ఆంక్షలు, ట్రావెల్ బ్యాన్ వంటి నిర్ణయాలతో భారతీయులను హడలెత్తించిన ట్రంప్ తన కొత్త నిర్ణయంతో మాత్రం కొందరు ఇండియన్స్ ను సంతోషపెడుతున్నాడట. ఇష్టంగానో కష్టంగానో వారితో అమెరికాలో పెట్టుబడులు పెట్టించి వ్యాపారాలు స్టార్ట్ చేస్తున్నాడంట. దీంతో అమెరికాలో బాగా స్థిరపడాలనుకుంటున్న భారతీయులంతా ఇప్పుడు కొత్తగా కంపెనీలు పెట్టేస్తున్నారట. దీనికోసమై ట్రంప్ ఇచ్చిన ఆఫర్ ను వాళ్ళు బాగా వాడుకుంటున్నారు. ఆ ఆఫర్ పేరు EB-5 వీసా ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ లో వారానికి మినిమం 3 భారతీయులు చేరుతున్నారట. EB-5 వీసా ప్రోగ్రామ్ అంటే అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండాలనుకునే విదేశీయులు $1 మిలియన్ పెట్టుబడితో స్టార్టప్ ఏర్పాటు చేయాలి. దానికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తే ఆ స్టార్టప్ లో కనీసం 10 మంది రూరల్ అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వాలి. అలా చేస్తే స్టార్టప్ పెట్టిన వారికి అమెరికాలో గ్రీన్ కార్డు అర్హత లభిస్తుంది. అలా కాని పక్షంలో ప్రభుత్వం అప్రూవ్ చేసిన బిజినెస్ లో 3.7 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాలి. అలా చేస్తే ప్రభుత్వమే 10 మంది అమెరికన్లకు ఉద్యోగాలు ఇస్తుంది. ఈ మొత్తం మళ్లీ వెనక్కి కావాలనుకుంటే 5 ఏళ్ల తర్వాత తన డబ్బును ఉపసంహరించుకోవచ్చట. అయితే దీనిపై ఇంకా పూర్తి స్పష్టత రాకున్నా చాలా మంది మాత్రం చేరిపోతున్నారు. ఈ ప్రోగ్రామ్ లో చేరడానికి ఇప్పటి వరకు 210 మంది సంతకాలు పెట్టగా అందులో 42 మంది భారతీయులే. బెయిన్, రిలయన్స్, ఆదిత్య బిర్లా, మెక్కిన్స్ లాంటి కంపెనీల్లో పెద్ద స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులు, వ్యాపార కుటుంబాలు ఈ దరఖాస్తులు సంతకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.